ఓం శాంతి. మనం జూన్ మాసంలోకి ప్రవేశించాము. ప్రతి మాసం మధువనం నుండి మనకందరికీ కూడా పత్రపుష్పము అంటే దాది యొక్క స్మృతి పత్రము, దాంతోపాటు మధువనం నుండి మనకెన్నో ఆశీర్వాదాలు, బాబా యొక్క స్మృతులు, పెద్దవారందరి యొక్క ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. మరి ఈ మాసం కూడా మనము పత్రపుష్పాన్ని విందాము. దీని యొక్క టైటిల్ ఏంటంటే యాద్ కి విధి और धन की वृद्धि साथ साथ करने वाले कर्मयोगी बनो. యోగం యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి, స్మృతి యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధిని రెండు తోడుగా చేసేటువంటి కర్మయోగిగా కండి. परम प्यारे अव्यक्त मूर्त मात पिता बाप दादा के अति स्नेही, सदा हर कर्म योग युक्त युक्ति युक्त और शक्ति युक्त करने वाले कर्मयोगी सुसहज राजयोगी निमित्त टीचर्स बहने तथा राजयोगी जीवन बनाने वाले सर्व देश विदेश के ब्राह्मण कुलभूषण बाबा के नूरे रतन ఈశ్వరీయ స్నేహ సంపన్ మధుర యాద్ స్వీకార్ కర్నా జీ. పరమ ప్రియులైనటువంటి అవ్యక్తమూర్త్ మాత్పిత బాప్దాద యొక్క అతి స్నేహితులు, సదా ప్రతికర్మను యోగయుక్తంగా, యుక్తియుక్తంగా మరియు శక్తియుక్తంగా చేసేటువంటి కర్మయోగులే సహజ రాజయోగులు ఉన్నటువంటి నిమిత్త టీచర్ సఖీలు మరియు రాజయోగి జీవితాన్ని తయారు చేసుకునేటువంటి అందరూ దేశ విదేశాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కులభూషణులు, బాబా యొక్క చాలా అల్లారు ముద్దు రత్నాలు, కనుపాపలైనటువంటి వారందరికీ కూడా ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధురమైన ప్రేమను, యాదను, స్మృతిని స్వీకరించగలరు. बात समाचार वर्तमान समय मधुवन बेहद घर की अलौकिक सेवाओं के समाचार तो आप सब सुनते देखते सदा आनंद का अनुभव कर रहे होंगे. ఆ తర్వాత సమాచారము వర్తమాన సమయంలో మధువనం బేహద్ ఇంటి యొక్క అలౌకిక సేవల సమాచారాన్ని అయితే మీరందరూ కూడా వింటూ చూస్తూ సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండవచ్చు. बाबा कैसे अनेक बच्चों को अपने बेहद घर में आकर्षित कर आध्यात्मिक शक्तियों का अनुभव करा रहे हैं. బాబా ఏ విధంగా అనేకమైనటువంటి పిల్లలందరినీ కూడా తన యొక్క బేహద్ ఇంటికి ఆకర్షించి ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ అనుభవం చేయిస్తూ ఉంటారు. मधुवन के सभी स्थानों पर योग शिविर, योग भट्टिया तथा विंग्स के कार्यक्रम चल रहे हैं. మధువనం యొక్క అన్ని స్థానాల్లో కూడా యోగ శిబిరాలు, యోగ భట్టీలు మరియు వింగ్స్ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. समय प्रमाण मीठे बाबा का विशेष इशारा है कि बच्चे अब स्थूल कर्मयोगी की स्टेज में परिवर्तन करो. మరి సమయ ప్రమాణంగా మధురమైన బాబా మనందరికీ విశేషమైనటువంటి సైగ చేస్తూ ఉన్నారు. పిల్లలు ఇప్పుడు స్థూల కర్మను కర్మయోగి స్టేజ్లో పరివర్తన చేయండి. స్థూలమైన కర్మలు కాదు, లేదు కానీ కర్మయోగి స్థితిలో ఉండేటువంటి విధంగా పరివర్తన చేయండి. आप सिर्फ कर्म करने वाले नहीं हो, कर्मयोगी हो. इसके लिए हर कर्म में सदा निमित्त मात्र का मंत्र व करनहार की स्मृति का संकल्प याद रहे. करावनहार भूले नहीं, इससे सदा निर्माण ही निर्माण करते रहेंगे. మరి ఇంకా దాది అంటున్నారు, మీరు కేవలం కర్మ చేసేటువంటి వారే కాదు, కర్మయోగులు. దీనికోసము కర్మ చేస్తూ సదా నిమిత్త మాత్రులు అనేటువంటి మంత్రాన్ని గుర్తుపెట్టుకునేటువంటి వారు మరియు చేయించేటువంటి వారి స్మృతి అంటే చేసేటువంటిది ఆత్మ అంటే నేను దేహం కాదు, కరణహారి ఎవరు, ఆత్మ ఈ దేహంతో చేయిస్తుంది అనేటువంటి స్మృతి సంకల్పం అనేటువంటిది గుర్తుంచుకునేటువంటి వారు మరియు కరావన్హార్ భూలే నహి, చేయించేటువంటి వారు ఎవరు, ఈ దేహంతో చేయించేటువంటిది ఆత్మ కరణహార్, కానీ దాన్ని కూడా నడిపించేటువంటి వారు శుబాబా. కరావన్హార్ని ఇప్పుడు మర్చిపోనటువంటి ఇలాంటి సదా నిర్మాణ కార్యంలో ఉండేటువంటి పని అయితే మీ అందరూ చేస్తూ ఉన్నారు. कोई भी कार्य करते यही स्मृति रहे कि यह कार्य ईश्वरीय सेवार्थ है.
ఏ కార్యాన్ని చేస్తున్నా కానీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఈ కార్యము ఈశ్వరీయ సేవార్థంగా ఉంది. तो सदा हल्के बन खुशी खुशी से कर्म करने से कर्मयोगी सहज योगी बन जाएंगे. ఎప్పుడైతే మేము ఈశ్వరీయ సేవార్థం చేస్తున్నాము అనేటువంటిది గుర్తుంటుందో అప్పుడు సదా తేలికగా చాలా సంతోషంతో కర్మలు చేస్తూ కర్మయోగి సహజయోగిగా అయిపోతారు. బోలో మీఠే మీఠే భాయి బహనే ऐसा ही अनुभव करते हो ना. మరి దాది అంటున్నారు, చెప్పండి మధురాతి మధురమైన అన్నయ్యలు అక్కయ్యలు, మీరందరూ కూడా ఇలాంటి అనుభవాన్ని చేస్తున్నారు కదా. कर्म करते धर्म अर्थात अपने जीवन की धारणाएं सदा याद रहती है ना. కర్మ చేస్తూ మీ ధర్మము అంటే తమ యొక్క జీవిత ధారణలు సదా గుర్తుంటాయి కదా. वर्तमान समय साकार मुरलियों में बाप दादा हम बच्चों को विशेष इशारा दे रहे हैं कि बच्चे सदा देही अभिमानी व शरीरी स्थिति में रहने का अभ्यास करते रहो. వర్తమాన సమయంలో సాకార మురళిల్లో బాప్దాదా మనందరి పిల్లలకి విశేషంగా సైగ చేస్తున్నారు. పిల్లలు సదా దేహి అభిమాని అంటే అశరీరీ స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేయండి. ఈ రోజుల్లో వచ్చేటువంటి మురళిల్లో మొత్తం బాబా దేహి అభిమాని స్థితి అశరీరీ అవస్థ గురించి చెప్తూ ఉన్నారు. ज्ञान की इस ऊंची मंजिल में अनेक प्रकार के चढ़ाव उतराव में बाबा के साथ और हाथ से मंजिल सदा सामने अनुभव होगी. మరి జ్ఞానం యొక్క ఈ ఉన్నతమైనటువంటి గమ్యము అనేక ప్రకారాలైనటువంటి ఎక్కడము దిగడము లేదు, ఉన్నతంగా ఉండేది లేదు, కిందికి దిగేది, ఎక్కడం దిగడం, ఈ బాబా తోడు మరియు బాబా యొక్క చేయి పట్టుకొని మీరు లక్ష్యం వరకు చేరుకునేటువంటి అనుభవం ఉంది కదా. जब लक्ष्य है कि हमें अपनी मंजिल पर पहुंचनी है तो कोई बड़े से बड़ी बात भी सामना करने भले आ जाए, उसमें हमें रुकना नहीं है, उसे साइड सीन समझ पार कर लेना है. ఇంకా దాది ఏమంటున్నారంటే, ఎప్పుడైతే లక్ష్యం ఉందో మేము మా లక్ష్యానికి చేరుకోవాలి, నా యొక్క గమ్యానికి చేరుకునేదే ఉంది అని, దీంట్లో ఎంత పెద్ద విషయాలు వచ్చినా కానీ రానివ్వండి, కానీ వాటిని ఎదుర్కోవాలి. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు ఆగకూడదు, వాటిని సైడ్ సీన్గా భావిస్తూ వీటన్నిటిని దాటిపోవాలి. बाबा कहते बच्चे सदा ध्यान रहे कि अब व्यर्थ संकल्पों का भी वार ना हो, इसके लिए अंतर्मुखी एकांतवासी बन तपस्या करते चलो. బాబా ఏమంటారంటే, పిల్లలు సదా ఇదే గుర్తుపెట్టుకోండి, వ్యర్థ సంకల్పాల యొక్క వార్ కూడా, యుద్ధం కూడా జరగకూడదు, లోపల వ్యర్థ సంకల్పాల యుద్ధం కూడా జరగకూడదు. దీనికోసము అంతర్ముఖులుగా ఏకాంతవాసులుగా అయ్యి తపస్య చేస్తూ వెళ్ళండి. निरंतर योगी निरंतर सेवाधारी बनने के लिए 3 बातें याद रखनी है. నిరంతర యోగులు నిరంతర సేవాదారులుగా కావడానికి 3 విషయాల్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, हम बाप दादा की छत्र छाया के नीचे है, बाबा का वरदानी हाथ हमारे सिर पर है, इसलिए माया का कोई भी वार हार नहीं खिला सकता. याद की यह छतरी सबसे बड़ी सेफ्टी का साधन है. మరి దీనికోసం 3 విషయాల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం బాప్దాదా యొక్క ఛత్రఛాయలో ఉన్నాం, మేము బాప్దాదా ఛత్రఛాయలో ఉన్నాము, బాబా యొక్క వరదాని హస్తము మా తలపైన ఉంది. కాబట్టి మాయ ఏ విధమైనటువంటి యుద్ధం చేసినా కానీ దాంట్లో ఓడింప చేయదు మమ్మల్ని. మరి యోగం యొక్క ఛత్రి, యోగం యొక్క గొడుగు అంటే ఛత్రఛాయ యొక్క సేఫ్టీలో ఉండాలి. ఇదే సేఫ్టీ సాధనం. యోగం అనేటువంటిదే బాబా యొక్క ఛత్రఛాయ, ఈ ఛత్రిలో సేఫ్గా ఉండాలి. 2, मैं आत्मा उस सर्वशक्तिवान बाप के साथ कंबाइंड हूँ, నేను ఆత్మను ఆ సర్వశక్తివంతుడైనటువంటి బాబాతో కంబైండ్ స్వరూపాన్ని. కభీ నిరంతర రూప్ మే బాబా కే సాత్ కంబైండ్ రూప్ కా అనుభవ్ కరో, ఎల్లప్పుడూ అంటే నిరాకారి రూపంలో బాబా తోడును కంబైండ్ రూపంగా అనుభవం చేయండి. कभी आकारी रूप में बाप दादा के साथ कंबाइंड हो जाओ तो उनकी मदद का सदा अनुभव होता रहेगा.
ఏమన్నారు? 2 అభ్యాసాలు చెప్తున్నారు. ఒకటి నిరాకార రూపంలో బాబా తోడు కంబైన్డ్ రూపంగా ఉండటము, అప్పుడప్పుడు ఆకారి రూపంలో బాప్ దాదా అంటే శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు కూడా సదా కంబైన్డ్గా ఉన్నారు మనతో అనేటువంటిది. అప్పుడు వారి యొక్క సహాయాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఇక 3వ అభ్యాసము करावनहार करा रहा है, मैं आत्मा निमित्त करनहार बन करम कर रही हूँ. చేయించేటువంటి వారు బాబా చేయిస్తూ ఉన్నారు, నేను చేసేటువంటి వాడిని నిమిత్తంగా ఉండి చేస్తూ ఉన్నాను. यज्ञ सेवा का कोई भी श्रेष्ठ कार्य करते सदा यही स्मृति रहे कि मीठे बाबा ने करा लिया, कभी कर्तापन का भान ना आए. యజ్ఞ సేవ చేసేటువంటి సమయంలో శ్రేష్ఠ కార్యం చేస్తూ సదా ఇదే గుర్తుండాలి, మధురమైన బాబా నాతో చేయిస్తూ ఉన్నారు, నేను చేస్తూ ఉన్నాను, కర్తాపన్ నేను చేసేవాడిని అనేటువంటి భానంలో ఎప్పుడు ఉండకూడదు. మధురమైన బాబా నాతో చేయిస్తున్నారు. कराने वाला करा रहा है, चलाने वाला चला रहा है, यह स्मृति निमित्त और निर्माणचित बना देगी. చేయించేటువంటి వారు చేయిస్తూ ఉన్నారు, నడిపించేటువంటి వారు నడిపిస్తున్నారు అనేటువంటి ఈ స్మృతి నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తులుగా తయారు చేస్తుంది. बोलो अभी समय प्रमाण इन्हीं श्रेष्ठ स्मृतियों के साथ अच्छे से अच्छी स्थिति बनाते हुए उड़ती कला में उड़ रहे हो ना. మరి చెప్పండి, మీరందరూ కూడా ఈ సమయ ప్రమాణంగా ఇవే శ్రేష్ఠ స్మృతుల తోడు చాలా మంచి స్థితిని తయారు చేసుకుంటూ ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నారు కదా. अच्छा, आप सबका स्वास्थ्य ठीक होगा, सभी को बहुत बहुत याद. మీ అందరి యొక్క ఆరోగ్యము చాలా బాగా ఉంటూ ఉండవచ్చు. మీ అందరికీ చాలా చాలా బాబా యొక్క స్మృతి. ఈశ్వరీయ సేవలో బీకే రతన్ మోహిని దాది గారు. ఇది ఈ మాసం యొక్క పత్రపుష్పము మధుబన్ నుండి మనందరికీ వచ్చినటువంటి ప్రేమ పత్రము, స్మృతి పత్రము. దీన్ని ఈ వారమంతా కూడా దీంట్లో చెప్పినటువంటి పాయింట్స్ని మనము ప్రాక్టీస్ చేద్దాం. 3 అభ్యాసాలు ఏవైతే చెప్పారో ఇవి ప్రతిరోజు అభ్యాసం చేసేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.